హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మా ఊర్లో అయితే ప్రతి బుధవారం సంత మార్కెట్ పెడతారండి. అన్నీ దొరుకుతాయన్నమాట. తినుబండరాలు అండ్ కూరగాయలు అన్నీ పెడతారనమాట ప్రతి వారము. ఈ పల్లెటూరులో మీకు తెలిసే ఉంటుంది కదండీ! ఏదో ఒక వారం ఎంచుకున్న ఆ వారంలో సంత అనేది పెడతారనమాట. ఇంకా మా మార్కెట్ అంతా చూపిద్దామంటే ట్రాఫిక్‌గా ఉందండి. మొత్తం మార్కెట్ తీయలేకపోయాను. ఇక్కడికొచ్చేసరికి నేను మట్టి కుండల దగ్గరికైతే వచ్చానండి. ఎప్పటినుంచో తీసుకుందాం అనుకుంటున్నాను మట్టి పాత్రలు. కుదరట్లేదు నాకసల. ఇక ఈరోజు ఎట్టకేలకు తీసుకోవాలని డిసైడ్ అనమాట. ఈ అన్నం కూర వండటానికైతే నేను తీసుకున్నానండి మట్టి పాత్రలు. నాకైతే చాలా ముచ్చటేస్తుంది వాటిని చూస్తుంటే. ఈ 3 అయితే తీసుకున్నానండి. చిన్న సైజు, మీడియం సైజులో. ఇంకా వీటి రేట్ వచ్చేసి చాలా రేట్ చెప్పిందండి మా అమ్మగారు. ఒక్కొక్కటి రూ. 100, రూ. 120 అలా చెప్తుందండి. ఇంకా నేనైతే 150 ఇచ్చి తీసుకున్నానండి 3 పాత్రలు కూడా. ఇదైతే పాలు కాచి తోడబెట్టుకోవడానికి బాగుంటుందండి. చిన్న సైజు చాలా బాగుంది ఈ పాత్ర. చిన్న గిన్నె భలే ఉందండి అది. ఇంకా ఈ 3 గిన్నెలు అయితే 150 ఇచ్చి తీసుకున్నానండి. మీరేమంటారు? రేట్ ఎక్కువ పెట్టానంటారా, చాలా తక్కువ పెట్టానంటారా, పర్లేదంటారా? కామెంట్ చేయండి మీరైతే. దీని మీద మూత అయితే సపరేట్గా కొనుక్కున్నానండి. మళ్ళీ మూత వేరే కొనుక్కోవాలంట. రూ. 60 చెప్పిందండి మా అమ్మగారు. ఆ మూత అయితే ఒకటే తీసుకున్నాను. ఇంకా వేరే వాటి మీద స్టీల్ ప్లేట్లు వేసుకోవచ్చులే అని చెప్పి రూ. 60 అయితే రూ. 40 తీసుకున్నానండి ఆ మూత. ఇక ఇదొచ్చేసి ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడానికి తీసుకున్నానండి. ఇది వచ్చి రూ. 80 చెప్తుందండి మా అమ్మగారు. ఇంకా దీన్ని కూడా ఇది రూ. 60 తీసుకున్నానండి సాంబ్రాణి ధూపం వేసేది. అట్లాగన్నమాట. ఇట్లా అయితే మట్టి పాత్రలు ఈరోజు అయితే ఎట్టకేలకు కొనేసానండి. ఇంకొంచెం పెద్ద సైజు అయితే తీసుకోవాల్సి ఉంటుంది పాత్రలు, మట్టి పాత్రలు. ఇంకోసారి తీసుకుంటానండి అవైతే. ఇక నాకు ఆ జిలేబీ చూడంగానే నోరు ఊరిపోతుందండి. జిలేబీ తీసుకోవాలనిపించేసింది. ఇంకా నేనైతే జిలేబీ తీసుకున్నానండి. చాలా బాగుందండి. వేడి వేడిగా బెల్లం జిలేబీ అనమాట. ప్రతి వారం వేస్తారు అక్కడ సంత మార్కెట్లో. అసలు భలే టేస్ట్ ఉంటుందండి. అప్పటికప్పుడు తింటేదాన్ని వేడివేడిగా. ఇంకా సమోసాలు కూడా తీసుకున్నానండి. మట్టి పాత్రలు చూస్తే చాలా ముచ్చటేస్తుంది అంటున్నాను కదండి. అవి కానీ చేజారి కింద పడితే ముచ్చట నర్రవద్దనమాట. మనం వాటిని వాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలండి. పట్టుకునేటప్పుడు, కడిగేటప్పుడు కూడా. అప్పుడు మనకు కొన్ని రోజులు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో అయితే అండి, పక్క దేశంలో యుద్ధం జరుగుతుంది కదా, గ్యాస్ దొరక చాలా ఇబ్బంది పడుతున్నాం కదా. అలాగే మంచి నూనె కూడా కొండెక్కి కూర్చుందంటండి. మంచి నూనె చాలా రేటు పెరిగిందంట. పొద్దున మా వారు నూనె తీసుకొచ్చి చెప్పారండి. పెట్రోల్ కూడా దొరకట్లేదంటే పెట్రోల్ బంకులు కొన్ని క్లోజ్ చేసేసి ఉంటున్నాయి అంటండి. ఇంకా మనమైతే కొంచెం జాగ్రత్తగా చూసి వాడుకోవాలి ఏదైనా సరే. మాకైతే గ్యాస్ దొరికినా సరే కొంచెం రేట్ ఎక్కువ తీసుకుంటున్నారండి. ఇంకా నేనైతే కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నానండి. మాకైతే పుల్లలు అవైలబుల్గా దొరుకుతున్నాయి, పుల్లలు ఉంటున్నాయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.